హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఇవాళ మన షోకు వచ్చిన గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? పాడిందే పాట పాసిపళ్ళ ఆంబోతు అన్నట్లు మన షోకు పదే పదే వద్దన్న వస్తున్నాడు రాంబాబు. ఇదిగో సరే, ఆ సాంబరం మనం ఎందుకు కాదనడం. మరి ఆయన గారిని నేను పలకరించేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన ఆ సాంబడాల రాంబాబుతో నేను మాట్లాడేస్తాను. ఏం చెబుతాడో ఇందో రండి. ఇదిగో అంబటే మొదలెటోయ్ నీ కహాన్ని. పోలవరం కూడా పుష్కరాల లోపల పూర్తి చేస్తామన్నారు. మొన్న పోలవరం మీద చాలా కామెంట్స్ వచ్చినాయి, మీరు చూసారు లేదు, ఆళ్ళపత్రికలు కూడా వచ్చినాయి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. ఇవన్నీ ఎప్పుడు వినియోగించుకుంటారు, మళ్ళీ ఎప్పుడు మేము డబ్బులు రిలీజ్ చేయాలని అడిగారు ఇరిగేషన్ సెక్రటరీ. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ అడిగాడు, ఎప్పుడు పూర్తి చేసుకుంటారు మీరు డబ్బులు, ఎప్పుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదని. సాగటంలా ఈ వర్షాకాలంలోనే, ఈ ఎండాకాలంలోనే పని జరిగేది, మళ్ళీ వర్షాకాలం వస్తే పని మెత్తపడతా ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు కూడా వాటి మీద చిత్తశుద్ధి లేనే లేదు. అదేమంటే ఇరిగేషన్ ప్రాజెక్టు, ముఖ్యంగా మన అందరికీ అట్రాక్ట్ అయ్యే ప్రాజెక్టు, అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుని పుష్కరాల లోపే పూర్తి చేసి నీళ్లు ఇస్తామన్నారు. చూద్దాం దాని గురించి ఎంతవరకు ఇస్తారో ఏంటో, నాకైతే నమ్మకం కలగటలేదు. ఇక ఈ ఆనక్కడికి నీలాంటుడే శుభం పలకరా మంతెన్న అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడికి వెళ్ళింది అన్నాడట. కోంప తీసి సాదరు మంతెన్న మీ దూరపు చుట్టం కాదు కదా, లేకపోతే ఏందయ్యా అంబటి. పోలవరం పూర్తి చేస్తామని కూటమి తొడగొట్టి చెబుతా ఉంటే నాకు నమ్మకం లేదంటా ఉన్నావు. ఏందేంది నిధులు వాడుకోవడం లేదా? మీరైతే మొత్తం లాగేసేవాళ్ళ, ఎక్కడ పనులు అక్కడే ఉండేవి. మీలా కాదు కదా, ఆచి తూచి ఖర్చు చెయ్యాలి. అది సరే, కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన 10,000 కోట్లను మీ క్రెడిట్ స్టోరీలో వేసుకోలేదేటి? కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు 10,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అది కూడా ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లులు మేము ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వటం కాదు, 10,000 కోట్ల రూపాయలు మీరు అడ్వాన్స్గా ఇవ్వండి, అవి ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ మేము తీసుకుంటామని ఒక ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడితే కింద పడి మీద పడి దాన్ని ఓకే చేశారు. అది అదృష్టవశాత్తు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చింది. వాళ్ళ 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. దానిలో 10,000 కోట్ల రూపాయలు సక్రమంగా ఖర్చు పెట్టలేక ఇంకా మిగిలిపోయింది. మిగతా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది నత్తనడక నడుస్తుందనేటువంటి భావన నేనైతే చూడలేదు, కానీ పేపర్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం నత్తనడక నడుస్తుంది. చివరికి ఇరిగేషన్ సెక్రటరీ కూడా మీరు ఎందుకు డబ్బులు ఇంత తొందరగా ఖర్చు పెట్టలేదని అడిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి ఏ విధంగా జరుగుతుందో మీరు గమనిస్తూ ఉంటారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంతే, అన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము పూర్తి చేస్తూ ఉంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసి పారేశారు. పోలవరం కేంద్రానికి ఇచ్చిన అడ్వాన్స్ కూడా మీ క్రెడిటే అంటా ఉన్నావు. ఛాన్స్ వస్తే అసలు కూటమి గెలుపు కూడా మా జగన్ రెడ్డి క్రెడిటే అంటావేమో. అది ఓ రకంగా నిజమేలే, జగన్ అసమర్థత వల్లే ఓడిపోయి కూటమి గెలిచింది. అది జగన్ క్రెడిటే, నేను కాదని అన్నా. లేదంటే ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. అబ్బో, ఇదంతా జగన్ అద్భుత పరిపాలన వల్లే. మరి రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్తో రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చినటువంటి సందర్భం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? రాయలసీమ ప్రజల్ని పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన కూడా రాయలసీమకు చెందినవాడే. దురదృష్టవశాత్తు ఆయన రేవంత్ రెడ్డి గారు చెబితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేశారు. దాని మీద ఉద్యమం కూడా జరుగుతూ ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కొనసాగించడం కోసం కొనసాగిస్తున్నాడు తప్ప ఆయనకి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం మీద చిత్తశుద్ధి అంతకంటే లేదు. వ్యవసాయం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమండి, మద్దతు ధర కోసం అన్ని కొనాలని అవసరం లేదండి, నాకు అర్థం కాలేదు. మద్దతు ధర ఇచ్చిన తర్వాత, ఎంఎస్పి ఇచ్చిన తర్వాత మొక్కజొన్న కానీ, మరి ప్యాడీ కానీ, పసుపు కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ ఏది కూడా మద్దతు ధర లేనటువంటి ఒక విషమ పరిస్థితి రైతుకు ఏర్పడితే, రైతు బజార్ని పడిపోతే, అప్పుల పాలైపోతే నువ్వు దాన్ని పట్టించుకోవు, ఇంటర్వెన్షన్ కావు. బాబు పట్టించుకోకపోతే జగన్ పట్టించుకుంటా ఉన్నాడా అంబటే? అందుకు కాదు నిన్ను ఆంబోతు అనేది.
లండన్ టూర్ వెళ్ళిన జగన్ కు జనం సమస్యలు రైతులు బాగోగులు అడిగే నైతికత ఉందా? బిల్డప్ బాబాయ్ల ట్వీట్లు పెడితే సరిపోతుందా? అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాల్సిన జగన్ రెడ్డి బెంగళూరులో ట్వీట్లు పెడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. పెళ్లిళ్లకు సౌతమంతులకి వెళ్లే తీరుకుంది కానీ జనం సమస్యల మీద మాట్లాడడానికి సమయం లేదా? రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపింది జగనేనని సాక్షాత్తు హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. చూడలేదా? సూసు బొకాయిస్తా ఉన్నావా? ఈ విధంగా వ్యవసాయం మీద ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రాజెక్టులో డబ్బుగా చేద్దాం లేదా అమరావతిలో డబ్బుగా చేద్దాం అనే పద్ధతే తప్ప రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించాలనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా విస్మరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పదలుచుకున్నాను. నీ నోట్లో 2 నాలుకలుగానే ఉన్నాయా అంబటే? ఏది ఒకసారి నోరు తెరువు చూద్దాం. లేకపోతే ఏంటి? ఓవైపు ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చిన డబ్బులు వాడడం లేదనేది నువ్వే, మరోవైపు ప్రాజెక్టుల మీద డబ్బులు సంపాదించాలని బాబు చూస్తున్నాడు అంటున్నావు, అది నువ్వే. బ్యాలెన్స్ తప్పితే అట్టా? వెనకటికి నీలాంటి ఎర్రి ఎంగలప్ప అని ఒకడు ఉండేవాడు, వాడు మా పక్కూర్లోనే ఉండేవాళ్ళే. అంతే, ఒకసారి చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చెప్పి అదే నమ్మాలంటాడు. శివరాఖరికి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాడనుకో, అది వేరే విషయం. నీకు అదే గట్టి పట్టకుండా చూసుకో. క్రైమ్ రేట్ తగ్గట్టు ఏంటండి? ఎంత దౌర్భాగ్యం అండి! క్రైమ్ రేట్ గురించి మాట్లాడతారు. క్రైమ్స్ అన్ని వదిలేశారు. మీరు చూశారు కదా, మొన్న విలేకరిని నడి రోడ్డు మీద చంపేశారు. సరే, ఏ విలేకరన్నా కానీ విలేకరే కదా. ఒక విలేకరిని కొట్టారు, సోషల్ మీడియాలో ఏదో చేస్తున్నారని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎంత దౌర్భాగ్యం అండి! మొన్న తీసుకెళ్తే ఆ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ కోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు, కొత్తపేట, అక్కడ బెయిల్ ఇచ్చారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ హెరాస్మెంట్? ఆఫ్టర్ ఆల్ ఒక సోషల్ మీడియా కేసు, ఏదో రాంగ్ పోస్ట్ పెట్టారని ఉద్దేశం వాళ్ళది, అలా అభియోగం. దానికి ఏంటండి జైల్లో పెడతారా? 2 సార్లు తీసుకెళ్లారు కుప్పం కోర్టుకి, 2 సార్లు బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ అక్కడ కాదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ బెయిల్ ఇచ్చారు. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో కూడా బెయిల్ ఇచ్చారు. ఏంటిది హెరాస్మెంట్? ఏం క్రైమ్ చేశారు అది సోషల్ మీడియాలో? సో పోలీస్ యంత్రాంగాన్నంతా కూడా రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది దుష్ట సాంప్రదాయం, ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఈ దుష్ట సాంప్రదాయాన్ని తెచ్చింది మీ జగన్ రెడ్డి అంబటి, అది నీకు తెలుసు. న్యూటన్ థర్డ్లా ఫాలో అవుతున్నారు బాబు గారు లోకేష్ బాబును, అంతే తప్ప ఏరే ఏం కాదు. మీరు చేసిన పనులన్నీ చాలా మంచివా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చిన్న తప్పని వాదిస్తావింది. హైకోర్టు ఏమనిసే వాటిలో పెట్టిందో మర్చిపోయేవా? జడ్జీల మీద మీ సైకో పంచు ప్రభాకర్ గడు వాగిన వాగుడు మర్చిపోయేవా? సిగ్గు లేకుండా వాగటం కాదు, నిజాలు చెప్పడం అలవాటు చేసుకో. కనీసం వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లైనా దక్కుతాయి, లేదంటే మసాజ్ సెంటర్లో గడ్డాల మీసాలు షేవ్ చేసుకుంటా కూర్చోవలసి వస్తుంది. చెప్పినంత వరకు సార్లే, వెళ్ళి మజ్జిగ తాగి ఇదిగా చల్లగా పడుకోపో. అసలే ఏజ్ గేజ్ అయిపోతా ఉంది, సడన్ గా ఏమైనా జరగచ్చు. సన్ స్ట్రోక్ అట్టా ఉంది, మరి చూసుకో.